Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లండన్ నుంచి వచ్చి రాగానే చంద్రబాబుపై జగన్ ఫైర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి దీపావళి వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. తాజాగా లండన్ టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన జగన్ వచ్చి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని దాదాపుగా అమలు చేసేశామని అధికార పార్టీ చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాలలో ఏ ఒక్క దీపమైనా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకు నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 50 ఏళ్లకే పెన్షన్, నెల 4,000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరిచ్చిన మాట అమలు చేశారని ప్రశ్నించారు. అలాగే ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ 2 ఏళ్లలో 6 సిలిండర్లు, అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలు, లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా అని వరుస ప్రశ్నలు సంధించారు. వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా అని ప్రశ్నించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-2024 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని గుర్తు చేస్తూ జగన్ ముగించారు.